ఈ వీడియో చూస్తున్న కర్నూలు మిత్రులు, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉర్వకల్ మండలం, కర్నూలు వద్ద ఉర్వకల్ మండలం, ఈ చుట్టూర్తా కొన్ని గ్రామాలు. ఏమిటి ఇవి అంటే ఉయ్యాలవాడ, సో మీకు తెలిసే ఉంటుంది, కుప్పలపాడు అంటారు, అలాగే పాలకొలను. ఈ గ్రామాలలో నివసించే ప్రజలు మీరు ఈ వార్త విన్నారా? కర్నూలు వాసులు ఈ వార్త విన్నారా? అంటే డిఆర్డిఓ ఆడిన ఒక చెస్ ఆట అని చెప్పుకోవాలి. చెస్ అంటే ఏంటండి? చెస్ అంటే ఏదో మన బోర్డు మీద ఆడే ఆట కాదండి. సెంటర్ ఫర్ హయ్యర్ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అని అంటారు. అంటే డిఆర్డిఓ వాళ్ళు మొన్న కర్నూలు వద్ద ఒక పరీక్ష చేశారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఉలికి పడింది. ఏంటంటే కామ్గా చేసుకుంటూ వెళ్ళడము, ఒకటి తర్వాత ఒకటి. ఫైనల్గా చూసేటప్పుడు ప్రపంచ దేశాలంతా ఇది ఏమిటి అని తెలుసుకునే లోపల మనము ఆ ఘనతను సాధించేస్తున్నాం. సో ఇప్పుడు ఈ చెస్ ఆట అన్నాము అనుకోండి, మీకు హైదరాబాదులో డిఆర్డిఓ వాళ్ళ ఒక పరిశోధనా కేంద్రం, దీనినే చెస్ అంటారు. ఏం చేస్తారండి? డిఆర్డిఓకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మకమైన విభాగము. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ కర్నూలు వద్ద గ్రామాలు చెప్పాను చూసారా, 2015లో డిఆర్డిఓ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు, మాకు కొంత భూములు కావాలి. ఎంత? 2250 ఎకరాలు. ఈ గ్రామాల చుట్టూర్తా మీకు భూములను మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాట్ చేశారు. ఎవరికి? నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ అని అంటారు. అంటే కర్నూలులో నివసించే వాళ్ళకి ఇదంతా ఇక్కడ జరుగుతుందా, మా జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉందా, మీకు డౌట్ ఉండొచ్చు, వెరిఫై చేసుకోండి. ఇక్కడే మొన్న ఒక అద్భుతమైన పరీక్ష అనేది జరిగింది. యావత్తు ప్రపంచం ఇది వీళ్ళు ఎలా చెయ్యగలిగారు అంటే, మీలో చాలామంది చిన్న వయసులో స్టార్ వార్స్ అని ఒక చిత్రాన్ని చూసుంటారు. ఆ రోజుల్లో ఎలా చెప్తారంటే, నేను చదువుకునే రోజుల్లో ఈ ప్రపంచంలో మీకు టాప్ 10 మూవీస్ అంటే హయ్యెస్ట్గా మీకు కలెక్షన్స్ చేసిన మూవీస్, ఇందులో ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్లకు సంబంధించిన చిత్రాలే ఒక 8 ఉంటాయి అని చెప్తారు. ఇందులో ఎవరు వీళ్ళు అంటే, ఒక వ్యక్తి స్టీవెన్ స్పీల్బర్గ్, ఇంకొక వ్యక్తి జార్జ్ లూకాస్. సో వీళ్ళు ఇద్దరు కలిసే ఈ టాప్ 10 మూవీస్లో 8 చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు. ఇందులో స్టీవెన్ స్పీల్బర్గ్ అన్నప్పుడు ఒక అత్యుత్తమమైన దర్శకుడు. తరువాత ఈ జార్జ్ లూకాస్ అని మాట్లాడుతున్నాను చూసారా, ఇతను స్టార్ వార్స్ అని అంటే ఇవాళ మనము లేజర్ ఆయుధాల గురించి మాట్లాడుతున్నామండి. కానీ ఆ రోజుల్లోనే లేజర్ ఆయుధాలు ఉంటాయి. రేపు మీకు గగనతలములో, అంతరిక్షములో స్పేస్ వార్ అని వచ్చేటప్పుడు ఇలాంటి ఆయుధాలనే వాడతారు అని అప్పటిలోనే చిత్రాలు, అంటే దగ్గర 35-40 ఏళ్ల క్రితమే ఇలాంటి చిత్రాలను తీసి చూపించిన చాలా గొప్పవాళ్ళు. సో ఈరోజు మీరు చూసారనుకోండి, ప్రపంచమంతా కూడా మాట్లాడుతున్న విషయము లేజర్ ఆయుధాలు, అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అని అంటారు. భారత్ వద్ద కాళీ అనబడే చాలా శక్తివంతమైన ఒక ఆయుధం ఉంది. ఈ సియాచెన్ గ్లేజియర్ అంటారు చూసారా, అక్కడ మనము ఈ కాళీ అనబడే లేజర్ ఆయుధాన్ని వాడి ఒక యావలాచి, అంటే మీకు మంచు కొండ విరిగి పడిపోవడం, సో అలాంటి ఒక పరిస్థితిని, అలాంటి ఒక స్థితిగతులను క్రియేట్ చేసి దిగువ ప్రాంతంలో ఉండే పాకిస్తాన్ యొక్క పోస్టులు, అందులో ఉండే సైనికులు, మీకు ఏకంగా 90 నుంచి 100 మందిని మనము అక్కడ లేపేసాము. ఇలాంటి లేజర్ వెపన్స్ వాడి లేపేసామని ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. హైపోథెటికల్గా మాట్లాడతారు, కానీ ఇవాళ వరకు మనము దీన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎటువంటి ఆధారాలు లేవు. ఒక యావలాచి వచ్చింది, కింద ఉన్న పాకిస్తాన్ సైనికులంతా మీకు అందులో చిక్కుకున్నారు, కప్పబడిపోయారు, మీకు అక్కడే మీకు మరణించారు. ఇదైతే జరిగింది. కానీ ఇవాళ మనం ప్రపంచానికి చేసి చూపిస్తున్నాం. కర్నూలు వద్ద ఈ గ్రామాలు ఉయ్యాలవాడ, కుప్పలపాడు, అలాగే మీకు పాలకొలను, ఇక్కడ మేము పరిశోధనలు చేస్తున్నాము, వీడియో రికార్డింగ్ చేస్తున్నాము, ప్రపంచ దేశాలకు చూపిస్తున్నాం. ఇప్పుడు దీన్ని మీరు గమనించారనుకోండి, అమెరికా వాడు లిటరల్గా ఇది నా లేజర్ ఆయుధము,
సముద్రములో నేను దీన్ని వాడగలను, చైనా వాడిని బెదిరించగలను, ఒక వీడియో పంపిస్తాడు. ఇక యూకే వాడు డ్రాగన్ ఫైర్, ఇదే మా డ్రాగన్ ఫైర్, ప్రపంచంలో అతి శక్తివంతమైన లేజర్ వెపన్, వాడు కూడా ఒక వీడియో. రష్యా వాళ్ళైతే ఎన్నో ఏళ్లుగా వీటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక జపాన్ అనండి, సౌత్ కొరియా, జర్మనీ వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ని చూపించి మేము చాలా చేరువలో ఉన్నాము, త్వరలోనే లేజర్ ఆయుధాలను లాంచ్ చేయబోతున్నాము, ఇవన్నీ మాట్లాడతారు. కానీ మనం ఇక్కడ ఏం చేశాము, కర్నూలు వద్ద లిటరల్గా చైనాలో తయారైన ఒక డ్రోన్ ఆకాశంలో ఎగురుతుంది. మనము మన వద్ద ఉండే చెస్ అనబడే ఆయుధం, లేజర్ వెపన్, సో దీనిని డైరెక్ట్గా మీకు ఆ డ్రోన్పై సంధించాము, మీకు దాడి జరిగింది, ఆ డ్రోన్ అక్కడికక్కడ కుప్ప కూలిపోయింది. అంటే మనం ప్రాక్టికల్గా చేసి ప్రపంచానికి చూపించాం. వాళ్ళందరూ ఏంటి, ఇంకా రాబోతుంది వీడియో సినిమాలు. చైనా వాడు ఏం చేస్తాడండి, పెద్ద పెద్ద స్థాయిలో చిత్రాలు తీస్తాడు. మీకు డైరెక్టర్లు, కెమెరామ్యాన్, ఎడిటర్లు ఇంతమందిని పెట్టుకొని చూడండి మా చైనా అంటే ఎలా ఉంటుందో, మా ముందు ఏ రష్యా, అమెరికా వాళ్ళు నిలబడలేరు, ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి అన్నీ మాట్లాడతాడు. ప్రాక్టికల్గా చేసేవా ఎక్కడా కూడా మీకు కనిపించదు. కానీ మనం ఏం చేస్తాము, ఇప్పుడు అందరు మిత్రులు ఏం మాట్లాడుతున్నారు, ఏమండి కెమెరా క్వాలిటీ, రెజల్యూషన్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది కదా అంటారు. అది కాదండి మాకు ముఖ్యము, ఈ ఆయుధము ఎలా పనిచేసింది. ఎందుకంటే మీరు చాలా క్లారిటీతో చూపించారనుకోండి, ఆ వివరాలంతా కూడా మీ శత్రు దేశాలకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఎలాగా ప్రాక్టికల్గా లైవ్గా అక్కడ ఏం జరిగింది, ఒక లో రెజల్యూషన్ కెమెరాలోనే మనం వీటిని అంతా చిత్రీకరిస్తాము. కానీ జరిగింది మాత్రము కర్నూలు వద్ద, ఈ గ్రామాల వద్ద ప్రాక్టికల్గా మనం చేసి చూపించాము. కాబట్టే ఇవాళ ఎప్పుడు చెప్తారు కదా, రష్యా, అమెరికా, చైనా తరువాత మన భారత్. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఏమంటే ఇలాంటి ఆయుధాలు ఉన్నప్పుడు ఖాళీ 5,000, ఖాళీ 10,000 మాట్లాడుతున్నాం కదా, మరి ఇంతంత డబ్బు మనం డిఫెన్స్ రంగానికి ఎందుకు ఖర్చు పెట్టాలి? మన ప్రజల సదుపాయాలు, ఫెసిలిటీస్ కోసం మనం స్పెండ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక 30 కిలోవాట్స్కి సంబంధించిన ఒక ఆయుధం అండి. అలాగే 5 కిలోమీటర్స్ మాత్రమే ఇది పని చేయగలదు. అంటే 5 కిలోమీటర్స్ దూరంలో మీ శత్రువు యొక్క ఒక డ్రోన్ అనండి, లేదా ఒక మిజైల్ అనండి, రాకెట్ అనండి, దాని ఇది ధ్వంసము చెయ్యగలదు. అదే మీకు ఎంత షార్ట్ రేంజ్, వాళ్ళు చాలా వేగమైన ఒక పరికరాన్ని వాడారు, ఇది ఒకవేళ న్యూట్రలైజ్ చెయ్యకపోతే, కాబట్టే మనకేంటి S-400 లాంటి ఆయుధాలను మనం వాడతాం. అంటే 400 కిలోమీటర్ల దూరములోనే మన శత్రువు యొక్క యుద్ధ విమానము అనండి, అలాగే మిజైళ్ళు, వీటిని మనం న్యూట్రలైజ్ చేయగలం. అంటే ప్రతిదీ మన వద్ద ఉండాలండి. ఇది భారత్ వద్ద లేదు, DRDO వాళ్ళు ఇది సాధించలేదు, ఇలాంటి మాటలు ఎక్కడా రాకూడదు. రేపు మీకు ప్రపంచమంతా కూడా ఈ లేజర్ యుద్ధము మీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు కదా. మీకు మొన్నటికి మొన్న అనిల్ చౌహాన్ అంటే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన ఏమన్నారు, ఒక కొత్త రకమైన మిలిటరీ స్పేస్ డాక్ట్రైన్ తీసుకొస్తున్నాము. అంటే ఏంటి, మిలిటరీ స్పేస్, ఇక్కడ ఈ లేజర్ ఆయుధాలు, వీటిని మనం ఎలా వాడబోతున్నామో కొత్త రకమైన డాక్ట్రైన్ ఏంటంటే మన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన పాలసీస్, ఎక్కడెక్కడ ఎలాంటి సందర్భంలో మనం వీటిని వాడతామని క్లియర్గా ఈయన డిఫైన్ చేశారు. సో భారత్ ఈ లెవెల్లో ఆలోచిస్తున్నప్పుడు తక్కిన దేశాలు ఇంకా కూడా మనకన్నా అడ్వాన్స్డ్ కంట్రీస్ని అంటారు కదా, ఇంకా కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉన్నారు, ఇంకా కూడా పరిశోధనలోనే ఉన్నారు. ఎన్నోసార్లు అమెరికా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. కానీ ఇక్కడ మనం ఏం చేశాము, లిటరల్గా డైరెక్ట్ ఎనర్జీ వెపన్ ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని చేసి చూపించాము. కర్నూలు వద్ద సక్సెస్ఫుల్గా ఇది మనము ప్రపంచానికి చూడండి, ఇది మా సత్తా, మేము ఇలా చెయ్యగలమని ఇవాళ DRDO వాళ్ళు నిరూపించారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.